గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనవడితో రంగుల పండుగ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే మాకు నీళ్ళు ఇవ్వరా అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తోంది. మా నీళ్ళు ఇస్తే ఊరుకోమంటే ఇంకో టైటిల్ కనిపిస్తోంది. దేవాదుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామచల్ల రైతులు సోమవారం మొండిగుట్ట స్టేజ్ దగ్గర నిరసనకు దిగారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. మరొక వైపు శ్రీరామ్ సాగర్ వరద కాలువలో నిల్వ ఉన్న నీటిని వేములవాడ నియోజకవర్గానికి విడుదల చేయడాన్ని రైతులు సోమవారం అడ్డుకున్నారంటూ ఇంకో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఈ వేసవి గడిచేదెట్ట అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. రాష్ట్రమంతా నీళ్లకు కటకట అడుగంటిన జలాశయాలు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తోంది. 10 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు. కృష్ణా బేసిన్లో పరిస్థితి దారుణం. గోదావరి బేసిన్లోనూ నీటి ఎద్దడి. నిండుకున్న మిషన్ భగీరథ రిజర్వాయర్ సాగుకి కాదు తాగునీటికి ఇక తిప్పలే. ముందు జాగ్రత్తలపై దృష్టి పెట్టని సర్కార్ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే రైతన్నను రచ్చకీడ్చి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు అంటూ మెదక్ జిల్లా రేగోడు మండలం కొత్వాల్పల్లిలో లోన్లు తీసుకున్న రైతులను ఇలా ఊరి మధ్యలో పిలిపించి నడి రోడ్డుపై నిలబెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రుణాలు చెల్లించాలంటూ హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీసీ వర్సెస్ రెడ్డి అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం. పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం అంటూ చూస్తున్నాం. రచ్చకెక్కితే చర్యలంటూ పీసీసీ హెచ్చరిక. పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా? కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం? మహేష్ కుమార్ గౌడ్పై బీసీ నేతల మండిపాటు అంటూ మున్నూరు కాపు నేతలే టార్గెట్ అంటూ క్రాంతికుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ మెడలు వంచుతాం. రైతు సమస్యలపై స్పందించుకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజాకార్లను తలపిస్తున్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరూ చెల్లించొద్దు. ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాల సందర్శన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి చేసిన వార్తలకు సంబంధించిన అప్డేట్ అది. ఇక బీఆర్ఎస్ టికెట్లలో బీసీ నేతలకు పెద్దపీట అంటూ చూస్తున్నాం. ఇంకో వార్త. ఎంపీ జనరల్ స్థానాల్లో సగం వారికే, రిజర్వ్ స్థానాల్లోనూ సమన్యాయం. 2 మహిళలు, మరో 2 మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం. హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ డబుల్ గేమ్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో టైటిల్ కనిపిస్తోంది మనకి. ఓవైపు ఎంఐఎంతో దోస్తీ, మరోవైపు ఎంబీటీతో చర్చలు. హైదరాబాద్ పార్లమెంట్ పై కన్ను. ఎంఐఎంను ఓడించాలని ప్లాన్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 11 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ గెలుపుకు సహకరించండి అంటూ చూస్తున్నాం. నేతల మద్దతు కూడగడుతున్న క్యామ మల్లేష్ సీనియర్ నేతలతో వరుస భేటీలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే హోలీ వేడుకల్లో 14 మంది మృతి అంటూ చూస్తున్నాం. వార్తా నదిలో స్నానానికి వెళ్లి 4, ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో 2 మృతివాత, నందపల్లి పెద్ద చెరువులో పడి మరో 2 దుర్మరణం, ట్యాంకు కూలి చిన్నారి మృతి, మరికొన్ని ఘటనల్లో 5 అంటూ వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ పత్తా లేని రాజాసింగ్ అంటూ వార్త చూస్తున్నాం. పార్టీ కార్యకలాపాలకు దూరంగా సీనియర్ ఎమ్మెల్యే. హైదరాబాద్ జహీరాబాద్లో ప్రచారానికి ప్లాన్. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగినట్టు ప్రచారం. ఎన్నికల వేళ మౌనం, ఆందోళనలో అధిష్టానం అంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో టైటిల్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పొడవని పొత్తులు, ఇతర పార్టీలకు మద్దతుపై తర్జన భర్జన, రాజకీయ సందిగ్ధంలో సిపిఎం సిపిఐ అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నతాధికారులతో మంతనాలు. విద్యార్థుల కట్టడి బాధ్యత యూనివర్సిటీ ఉన్నతాధికారులకు. అడ్డుకుంటామని తేల్చి చెప్పిన విద్యార్థి ప్రజా సంఘాలు అంటూ మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే క్షమాపణలు చెప్పి 10 కోట్లు చెల్లించండి అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలకు కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపై ఆగ్రహం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీలో చేరిన గాలి జనార్దన్. కమలంలోకి మైనింగ్ కింగ్. తన పార్టీ సైతం విలీనం అంటూ మనం ఇంకో వార్తను కూడా గమనించవచ్చు. ఇక 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ఇంకో వార్త చూస్తున్నాం. పీఠికలో లౌకికవాదం అనే పదాన్ని తీసేసి హిందువులకు అనుకూలంగా తిరగరాస్తాం. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు. ఎంపీ టికెట్ నిరాకరిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొద్దని అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే విక్టరీ పంచ్ ఎవరిదో అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. వారణాసిలో మోదీ హ్యాట్రిక్ కొడతారా? వయనాడ్లో ఈసారి అమేధీ ఫలితమేనా
అధీర్కు యూసఫ్ పఠాన్ ఝలకిస్తారా? మాజీ జడ్జి అభిజిత్పై ప్రజా తీర్పేంటి? శశి థరూర్కు ఈసారి బ్రేక్ పడనుందా? ప్రముఖ నేతల స్థానాలపై అందరి దృష్టి అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీ పొలిటికల్ సినిమా అంటూ ఇంకో టైటిల్ చూస్తున్నాం. బయోపిక్ల పేరిట పలు చలనచిత్రాలు, కీలక సంఘటనలతో ఇంకొన్ని మూవీస్, పార్టీకి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యం. జాబితాలో వాజ్పేయి, ఆర్టికల్ 370, వీర్ సావర్కర్, జేఎన్యూ ఎమర్జెన్సీ అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బాండ్ బాజా రిటైర్ అయితే నగదు ఇవ్వరు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రభుత్వోద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు ఖజానా ఖాళీ. 31 నుంచి పదవీ విరమణలు షురు. వచ్చే 5 నెలల్లో 44,000 మంది రిటైర్. వేతనాలు, పెన్షన్లకే 55,000 కోట్లు అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో బీ షూర్ ఆఫ్ యువర్ మెడ్స్ అంటూ 5% ఆఫ్ డ్రగ్స్ బాటార్ సబ్ స్టాండర్డ్ అంటూ మందులకు సంబంధించి జాగ్రత్త ఉండాలంటూ వచ్చిన వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ మే క్యాంపెయిన్ ఆఫ్టర్ ఉగాది అంటూ ఎక్స్పెక్టెడ్ టు అడ్రస్ మల్టిపుల్ రోడ్ షోస్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అంటూ కేసీఆర్ ఉగాది తర్వాత ప్రచారానికి నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే.